అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఉత్తుత్తి పుట్నాలు మూడు మూడు కుప్పాలన్నట్టు ఉత్తుత్తి హామీలు చెప్పి మందు చెవుల చక్కెర వసుడు బహుశా కాంగ్రెస్ వాళ్ళకే తెలిసినట్టు ఎవరికి తెలియదు అనుకుంటా. అధికారంలోకి రాకముందు ఏమన్నారు? డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 2023 డిసెంబర్ పోయింది, ఇంకా 6 నెలలు అయితే మళ్ళీ డిసెంబర్ వచ్చేదా అనుకున్నది. మరి అప్పుడు రేవంత్ సారు ఎంకన్న సార్లు చెప్పింది 2023 డిసెంబర్ కాదు కావచ్చు, అది ఏ సంవత్సరం డిసెంబర్ అయినా కావచ్చు. జనానికి అర్థం కాక అట్టి ఆగమైతుర్రేమో. మరి ముచ్చట చెప్పి పటేల్ బిచ్చం పెట్టడన్నట్టు భలే టోళ్ళు ఉన్నారు కదా అధికార పార్టీ లీడర్లు. అధికారంలోకి రాగానే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని పేకిండ్రు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? బోనస్ సంగతి దేవునికి ఎరక. ముందుగాలు వడ్లు కొనుడే గగనం ఉన్నది. వడ్లు కొనుమని రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉన్నది. మరి వడ్లకు బోనస్ ఇస్తామంటారు ఏమాయో సార్లని అడిగితే, ఆగో ఏం వడ్లు, దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యం, సన్న వడ్లకే బోనస్ ఇస్తాం అని సావు కబురు చల్లగా చెప్పిండు ముఖ్యమంత్రి సారు. మరి ఇదే ముచ్చట ఓట్లకు ముందుగాల చెప్తే మంచిగుండు కదా సారు. అయినా సన్న వడ్లు సర్కారు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటారు? సర్కారు వాళ్ళ కంటే బయట వాళ్ళే బాగా రేటు ఇస్తారు. ఎక్కువ ఇచ్చే కాడ అద్దనుకొని తక్కువ ఇచ్చే కాడికి ఎందుకు కొంటారు? అయినా సన్న ప్రకాలేస్తే ఎంత షేర్ ఉంటుంది? ఊకూకే రోగాలే తలుగుతుంటాయి. మందులు కొట్టలేక శాత చేయలేక యాస్తకొస్తుందని సన్న రకాలు ఎక్కువ శాతం వేయరు. అలా తిండి మందమే వేసుకునే చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఉంటారు. వాళ్ళు సన్న పడ్లను బయటికి అమ్మరు, ఇంటి మందం ఇంట్లో చుట్టాలోళ్ళ మందమే వేసుకుంటారు. మరి తమరు ఇస్తామన్న బోనస్ ఎవరి కోసం? ఎక్కువ దొడ్డు వడ్లు వండించేటోళ్ళే ఎక్కువ ఉండే మన తాన. మరి వాళ్ళని కాదని సన్న వడ్లకే ఇస్తామనుడు అంటే రైతులను డోకా చేసినట్టు కాదా? గిన్ని కొర్రీలుంటాయా? గిదే చర్త ఓట్ల ముందుగాల చెప్తే మంచిగుండు. ఇప్పటికైనా మీ వ్యవహారాలు ఎట్లుంటాయో జనాలకు తెలిసేటట్టు చేసిండ్రు, ఆడికే సంతోషం సారు. చూసిండ్రా రైతులంటే సర్కారుకి ఎంత పాయరం ఉన్నదో? ఇచ్చేటోళ్ళు అయితే గిన్ని కొర్రీలు పెట్టేటోళ్ళేనా? వాళ్ళకు రైతులకు బోనస్ ఇద్దామని లేదు కాబట్టే గిన్ని తీర్ల షరతులు పెట్టి రైతుల నోట్ల మన్ను కొడుతుండ్రు. ఇట్లనే నమ్ముంటే రేపటి రోజులలో ఇంకేమేం చేస్తారో రైతన్నలు. మీరే హుషారు ఉండాలే.